హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. మేము ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఒక నాగదేవత టెంపుల్ ఉంటుందండి. అక్కడికి ఆ టెంపుల్కి వచ్చాము. అక్కడికి వచ్చాక ఏదైతే మనం వాటరు పాలు ఏవైతే తీసుకొచ్చుకున్నామో వాటన్నిటిని విగ్రహం పైన పోసేసి ఇలా పూజ చేసేసుకున్నాము. ఫైనల్గా అయితే ఇలా ఏవైతే మేము తీసుకొచ్చామో పాలు కానీ వాటర్ కానీ అలాగే పాలలు ఫ్లవర్స్ అవన్నీ పెట్టేసి ఇలా పూజ చేసాము. నాకు అంతగా పూజ చేయడం రాదండి. నాకు అర్థమైన కాడికి నేను పూజ చేశాను. విగ్రహానికి బొట్లు పెట్టేసి అవన్నీ పెట్టేసి ఫైనల్గా అయితే పూజ అయితే మేము కంప్లీట్గా చేసాము. అలాగే ఒత్తిపత్తి నేనే తయారు చేశాను చేత్తోని. షాప్లో కూడా మనకు దొరుకుతుంది, బట్ నేనే తీసుకొచ్చుకొని ఇంట్లోనే నేను తయారు చేశాను. ఇలా మనం ఏదైతే నేను వెంట తెచ్చుకున్న పేలాలు, మెయిన్ ఇంపార్టెంట్ పేలాలే, వీటిని కూడా నేను అక్కడ దేవుని దగ్గర పెట్టేసి ఫైనల్గా అయితే నేను నా పూజని కంప్లీట్ చేసేసాను. అలాగే కొద్దిసేపు ప్రశాంతంగా ఎప్పుడైనా ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక 10 మినిట్స్ అయినా, టైం దొరకకపోయినా ఒక 5 మినిట్స్ అయినా కూర్చోండి. అలాగే మేము మా క్లినిక్ దగ్గరలో ఉన్న టెంపుల్కి కూడా వెళ్ళాము. అందరం వెళ్దాము అంటే ఎవ్రీ ఇయర్ వెళ్తాము. ఇక్కడ చాలా బాగుంటుంది టెంపుల్. పుట్ట మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఈ అమ్మవారి గుడి చాలా బాగుంటుంది. గుడి మధ్యలో ఒక రావి చెట్టు ఉంటుంది పెద్దగా. కొంతమంది ఎవరైనా మొక్కుకుంటే ముడుపులు ఏమైనా కట్టాలి అనుకుంటే ఈ రావి చెట్టుకి కడతారంట. చాలా బాగుంటుంది టెంపుల్. ఈ టెంపుల్ మొత్తం అన్ని నాగదేవత విగ్రహాలే ఉంటాయి. టెంపుల్ మాత్రం సూపర్ ఉంటుంది. ఫైనల్గా అయితే మా పూజ కంప్లీట్ అయిపోయిందండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.